ప్రభుత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతతోనే ఉన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారిని తీసుకుందాం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ప్లస్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కూడా ఇప్పుడు లక్ష్మణ్ గారే. సో లక్ష్మణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు ఓబీసీ మోర్చా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ జరుగుతోంది. సో ఇనీషియల్ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ చెప్పండి. ధన్యవాదాలు భరత్ కుమార్ గారు. మంచి ఈ సబ్జెక్ట్ మీద మీరు ఈ యొక్క డిబేట్ కానీ ఇంటర్వ్యూ చేపడుతున్నందుకు ఇప్పుడు మల్లన్న గారికి కూడా నేను నమస్కారం అండ్ ధన్యవాదాలన్నా బీసీ ప్రజల తరఫున. ఎందుకంటే మీలో కూడా చాలా ఎఫర్ట్ పెట్టినారు మీరు కూడా ఈ అంశం పైన. మనం అనేక సార్లు మాట్లాడుకున్నప్పుడు మీరు చేసినటువంటి కృషి కూడా మాకు చెప్తూ ఉన్నారు. సరే, అది ఏదేమైనప్పటికీ మీరు ఓబీసీ మోర్చా చైర్మన్ గా ఉన్నప్పుడు జరగడం కూడా, మరీ ముఖ్యంగా తెలంగాణ గడ్డ నుంచి మీరు ఉండడం కూడా తెలంగాణ ప్రజలకు ఒక మంచి. థ్యాంక్ యూ. మొట్టమొదటగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కులగణనను కూడా రాబోయే జనగణనలో చేరుస్తామని తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకమైనది. నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది సామాజిక న్యాయానికి మరి నరేంద్ర మోడీ గారి యొక్క కమిట్మెంట్ కు ఇది యొక్క తార్కాణంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మల్లన్న గారు చెప్పినట్టుగా 1931లో బ్రిటిష్ హయాంలో ఆ రోజు లాస్ట్ సర్వే క్యాస్ట్ సెన్సస్, అది ఐఎమ్ సారీ సర్వే కాదు, క్యాస్ట్ సెన్సస్. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేపట్టలేదు. అంటే సెన్సస్ అనేది జరుగుతుంది, సెన్సస్ లో ఎస్సీ, ఎస్టీ, మిగతా వర్గాల గణాంక వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ బీసీలకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క వివరాలు సేకరించకపోవడం బీసీల యొక్క దురదృష్టం. మరి దాదాపు 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ హాల్లో ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా దాని మీద మరి నిర్ణయం తీసుకోలేదు. 94 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన అవుతుందో నిజంగా చాలా మరి బీసీలకు వారికి ఒక సాధికారిత కోసం చేపట్టబోయేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నిర్ణయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది మాత్రమే కాదు, నేషనల్ కమిషన్